టీవీ లేకుంటే మళ్ళీ అమ్మ కూలర్ రోడ్డు పెట్టుకో చాలదా? టీవీ పని చేసేయి. అమ్మ పరిస్థితి ఇదండి. ఆహా, కూలర్ లేకుండా టీవీ లేకుండా అస్సలు ఉండలేదు. ఏది ఈ పెద్ద పొక్కలో పెట్టు, అది ఈ దాంట్లో పెట్టు, పెద్ద దాంట్లో పెట్టు. ఇప్పుడు స్వచ్చుడు పెట్టు. ఇక అమ్మ చల్లగాలికి అల్లుడు వస్తాడు ఆనికి. నాకు తినొచ్చిన నేను, నాకు అది తిప్పడం ఇంకానే పట్టుకు తిప్పుతాను. అక్కడ వద్దు, అక్కడే కూర్చో తిప్పుతాను నేను. తర్వాత తింటలే, నీకే తిప్పుకోమ్మా గాలి కావాలంటే. అమ్మ లోపల వేడి ఉంటుందమ్మా. ఓకే ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. పెడతానంటే జాగ్రత్త అమ్మా, తీగలుల్లా వైర్లుల్లా. ఇచ్చినాడు తెలుసా నాకు, ఈ పండగ ఇష్టం ఇచ్చినాడు. ఎందుకు అనుకున్నావు? అయ్యో ఆమె పాప ముసలామె, ఆమెకి రాదంటే ఇచ్చినాడు. ముసలామెకి పాపం ఎందుకు తినమ్మా నువ్వు. బోండలు చూడు, ఇలాంటి బోండలు ఇట్లా ఎందుకు పెట్టుకుంటావమ్మా నువ్వు గలీజ్గా. వాటర్ తీసి ఇంట్లో ఇక్కడ పకోడీ, అదేంటి చికెన్ పకోడా? ఇంకోటి ఏం వేస్తావు ఇక? ఎందుకన్నా అట్లా మాట అయిందమ్మా లాస్ట్కి. ఇదమ్మా అమ్మ పరిస్థితి అంటే ఎందుకట్లా లాస్ట్కి వచ్చేసరికి ఇదే అమ్మ పరిస్థితి అంట. చూస్తున్నారు వాడిని, నేను కూడా వాడతాను అన్నాడు. నువ్వు వాడితే చూడరు, వాడికి అలవాటు అయ్యింది అని చూస్తారండి. కొత్త మొదటి చూడరు. హాయ్ అండి, బాయ్ అండి, అందరికి నమస్తే. నీ డైలాగ్ అది. హాయ్ అండి, నేనండి ఉప్పుడు బాగానే ఆ డైలాగ్. దిస్ లేడీస్ జెంటిల్మెన్, వైజాగ్ సత్య, దిస్ ఇస్ వైజాగ్ సత్య. అలాగే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ ఉంటుంది. వా ఈ పండగండి. చేపల కూర అండి, వీళ్ళు వద్దకుండా తనే ఇప్పించాడు. ఇదండి అమ్మ పరిస్థితి. ఇట్లా చేపల కూరలు తెచ్చుకొని తింటదండి. డబ్బులు లేవంటది, ఇట్లా తెచ్చుకొని తింటదండి. రాజు ఇప్పించాడు. చేపల కూర నూనె పోయి తింటామాడి. ఇది దాని బొక్క ఏంటంటుంది? చేప సన్నగా చేప అనుకుంటా, మరి లావు చేప అనేది. సరే రాజుకు మళ్ళీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో చూడండి. ఓయమ్మ ఇంత మొక్క ఉన్నదండి. కప్పులు వస్తుంది, కప్పులు చూడండి. ఇదండి హ్యాపీ అండి. ఇవాళ ఆటపోతున్నాను కొడుకుని. గుత్తొంకాయ కూర, దీని దొండకాయ ఫ్రై, చేపల పులుసు. గుత్తొంకాయ, దొండకాయ ఫ్రై, చేపలు, పెరుగు, రైస్, బనానా. ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. నువ్వు అనకమ్మ, జనాలు డబల్ మీనింగ్ వేసుకుంటారు. చేసుకొని ఎవరైనా వద్దంటే నేను అది కూడా చూపించాను. నేను అనలేదు కదా
మీ అన్ని పట్టుదలే కదా చూసారా అప్పుడు కూడా తినేసాడు ఇప్పట్లో అంటే అది ముసలామ్మ కదా అని చెప్పి తీసుకొచ్చిన పాపం వయసు అయిపోయింది ఆవిడ ఇక్కడ నుంచి నాకు ఏమనంటే నాకు 60 అంటదండి నాకు ఎంత 17, 18 అంతే నాకు ఇప్పుడు పెళ్లి కాలే అనుకుంటారు అమ్మ పిల్లనిస్తా అంటారు ఇక మూడు గుడిసుల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు కూడా చెప్పాడండి పెళ్లి కాలే నాటకం ఆడతాం పెళ్లి కాలే రాజు నీకు పిల్లనిస్తామా అని అంటారు తెలుసా అమ్మయ్య ఇదండి రాజు పరిస్థితి అయ్యో నీకు ఆకులు ఇస్తున్నా అమ్మ నేను ఆకులు తిను ఎట్లా తింటావా అన్నం పెడతామంటే రానంటాడు చూడు నువ్వే వస్తుంది వీడియో తీసుకోమంటే అన్నం ఎప్పుడో కూడా ఎప్పుడు చూపించినా సరే చేపలు ఎంతైనా సరే తింటారండి అంతే కదా మీకు నచ్చిన కూర ఏంటి ఏదో ఏంటి చాలా మంచిదండి అన్నం మనల్ని అన్నపూర్ణమ్మ తల్లి మనల్ని ఎంతో చల్లగా చూస్తుంది అలాగే నేను ఫోన్ చూస్తుంటే ఎవరొకరు ఉంటారని దాన్ని పెట్టానండి నేను తిని తింటే అంత అన్నం తెచ్చానండి 4 కూరలు తెచ్చాను పనసపట్టు కూర తెచ్చాను అరటికాయ ఫ్రై తెచ్చాను వంకాయ ఫ్రై తెచ్చాను యథార్థంగా అయ్యో 5 ఇచ్చానండి లడ్డూలు 5 ఇచ్చాను లడ్డూలు కాదండి బజ్జీ ఏంటి మైసూర్ బజ్జీలు మిరపకాయ బజ్జీలు 2 బజ్జీలా అరటి బజ్జీలా ఇచ్చాను బంగారు తల్లి అని సార్ చేతిలో దండం పెట్టాము వద్దు మీరు కొనుక్కుంటే 120, 150 అవుతుందమ్మా నేను పెడతాను అని పెట్టానండి ఇంటి దగ్గర ఉంచుకున్నాను ఇంటిగా ఉంటే పోతుంది కాపీ నేను అర్థం అయిపోతుంది ఉంచి పెట్టానండి ఆపి అలాగే ఇవాళ దేవుడు నేను వంట చేసుకోలేక పడుకున్నానండి వంట చేసుకోలేక పడుకుంటే రాజు వచ్చింది సంతోషం అండి అదండి స్టోరీ సరేనండి కొంచెం తినమ్మా అయ్యయ్యో వద్దమ్మా సుఖీ భవానమ్మా సుఖీ భవ ఏం చెప్పాలి చాలా చాలా సంతోషం అండి ఇలాగే నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి ద్వారా ఇంట్లో ఉన్నదండి బస్తా నేను లేక కాదు కాకపోతే వండి కూడా బద్దకండి నీరసపడిపోయి ఈ రాత్రి అంతా హ్యాపీగా పడుకున్నానండి శుభ్రంగా బనేలు వేసుకుని నిక్కర వేసుకునండి శుభ్రంగా చల్లగా పడుకున్నానండి కొద్దిగా నీళ్ళు పోసానండి 6ంటికి 4-5 బకెట్ల కింద నుంచండి వేసం వచ్చేసింది అప్పుడు పడుకున్నాను రాజు ఫోన్ చేశాడండి అంతే హ్యాపీ 4 రకాల కూర రోజుకి హ్యాపీగా తింటున్నాను అందరూ బాగుండాలండి నేను అందరూ కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాగుంది ఏంటమ్మా మన పిచ్చి కాకపోతే వీడియోలు పిచ్చున్న వాళ్ళు అంతే కదా మా సాహిత్యం చూసావా అల్లుడు అల్లుడు ఒకసారి ఇలారా వీడియో తీసుకో నీ వీడియోలు ఎందుకమ్మా అవసరం నిన్ను వైరల్ చేస్తున్నాం మేము తెలుసు వీడియో తీసుకుంటావు మరి వాళ్ళు తీసుకొద్దామా నిన్ను వైరల్ చేస్తున్నాం ముఖం మేము మా కనపడకుండా యూట్యూబ్లో ఫ్రిడ్జ్లో లేవానికి ఏవి ఇదే తాగుతావా నువ్వు గ్లాసులో పోసుకో గ్యాస్ కదమ్మా ఇట్లా తాగుతావు నువ్వు పోసుకో గ్లాసులోని వెళ్ళు లేదా బీరోలో ఉంటాయి గ్లాసులు నీకు వాటర్ వాటర్ నాకు తెచ్చుకో పట్టుకో ఎక్కువ పడిపోతుంది తీసేనమ్మా చల్లటి నీళ్ళు బాటిల్ లేదు ఇక్కడ ఏడ పెట్టినా మరి చూడు ఈ ఎంత పెట్టాను ఈ ఎంత అక్కడ ఇది ఈ బాటిలా ఇదే ఇదిగో ఇదండి ఇంత ఉన్నాయి అమ్మ పరిస్థితి ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతున్న అమ్మ పరిస్థితి అంటారు చూడండి అది అమ్మ పరిస్థితి అంటే మందమరుపు ఏడ ఉందమ్మా గ్లాసులు పైన చూడు ఏడ గ్లాసులు లేవు తల్లి ఓహో ఇవి కడిగావా కాదమ్మా ఇవి కడిగి పెట్టినట్టువేనా ఏమో కడగకుండా పెట్టచ్చు నువ్వు మళ్ళీ అలా బ్యాడీ ఏకి రాజు వద్దులే అలా బ్యాడీ ఏకి రాజు అంటావు కదమ్మా ఇదండి అమ్మ పరిస్థితి
మొత్తానికి వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. కొంచెం అన్నం తిను. ఈ సంతులు అబ్బా కటోరాలు సరిగ్గా వెనక్కి వెనకేసి. సంతులు ఏందో ఈ కటోరాలు ఏందో. ఆయన పులివెందుల బాబు ఏమంటారు తెలుసా, ఏ వస్తువు కొన్నా అమరు చేస్తున్నారు ఎక్కడో దుక్కున. అందరు చేస్తున్నారు. మంచి నీళ్ళేనా అవి? ఎన్ని రోజులను బట్టి? రాత్రి రాత్రి పట్టినావా? చెప్పలేను. ఎప్పుడు పడతావో ఇవమ్మా. నాటు మాటకు పోసుకో. నువ్వు వెయ్యమ్మా.